హాయ్ ఫ్రెండ్స్, నేను సింధు. ఈరోజు స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనం పారిజాత పూలతో దేవుడికి పూజ ఎలా చేయాలో, దాని ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. పారిజాత పువ్వులు ఎందుకు పవిత్రమైనవి? ఈ పూజ వల్ల మన జీవితంలో శాంతి, సానుకూల మార్పులు ఎలా వస్తాయో స్టెప్ బై స్టెప్గా వివరిస్తాను. చిన్న చిన్న చిట్కాలతో దేవుణ్ణి సంతోషపరచడం ఎలా అనేది కూడా తెలుసుకుందాం. పూజా విధానం. పూజ కోసం పువ్వులు, దీపం, ధూపం వంటివి సిద్ధం చేసుకోండి. స్టెప్ బై స్టెప్గా బాబా పూజ ప్రారంభించండి. మంత్ర పఠనం, పువ్వులు సమర్పించండి. భక్తితో చెయ్యండి. ఈ పూజ వల్ల మన జీవితంలో శాంతి, సానుకూల మార్పులు మరియు ఆశీర్వాదాలు వస్తాయి. ఈ చిన్న చిన్న చిట్కాలతో దేవుణ్ణి సంతోషపరచడం ఎలా అంటే, భక్తితో చెయ్యడం, శుభ్రత, నమ్మకం పాటించడం. పూజా విధానం. మనం పారిజాత పువ్వులతో ఎలా చేయాలో తెలుసుకున్నాము. పువ్వులు ప్రత్యేకత, పవిత్రత ఏంటో అనేది తెలుసుకున్నాము. దేవుణ్ణి సింపుల్ టిప్స్ తోటి మనం ఎలా సంతృప్తి పడాలో కూడా తెలుసుకున్నాము. కానీ ఈ ప్లాంట్ అనేది మనకి ఎలా గ్రో చేయాలి, దానికి ఫ్లవరింగ్స్ అనేవి ఎంత ఎక్కువ రావాలనేది, ప్లాంట్ ఫుడ్ అనేది ఏం తీసుకోవాలి, అండ్ పెస్ట్ కంట్రోల్స్ అనేవి ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోస్లో మనం క్లియర్గా చూద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.